చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మనము వరి పొలంలోకి రావడం జరిగింది. కొద్దిగా యూరియా తీసుకురావడం జరిగింది. యూరియాను నేను ఇప్పుడు ఒక గమ్మెలో పెట్టుకొని ఈ గమ్మెలలో పోయడం జరిగింది. రైతు మిత్రులారా, ఈ విధంగా గమ్మెలో పెట్టుకొని గమ్మెలలో పోసిన తర్వాత మిత్రులారా ఇక్కడ చూడండి, మనము వరి పంట వేసిన తర్వాత 3 రోజుల లోపుగా ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. అంటే రైతు మిత్రులారా చూడండి, మనం 3 రోజుల గడ్డి మందు అంటాము. వరి విత్తిన తర్వాత ఒకటి గ్రోమర్ కంపెనీ వారి లోరెట్ను తీసుకొచ్చాను. ఇది ప్రిటిలాక్లోర్ 50% ఈసీ అనేది ఉంటుంది రైతు మిత్రులారా. ఇది ప్రిటిలాక్లోర్ 50% ఈజీ. దీంతోపాటు ఇండోఫిల్ మిక్స్ తీసుకొచ్చాను. ఇది కదురుక మందు అంటాము. ఇది 12 గ్రాముల చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది 1 ఎకరానికి. తర్వాత గ్రోమర్ కంపెనీ లోరెట్ ఏమో 1 ఎకరానికి 500 ml చొప్పున ఉపయోగించాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. ఈ రెండింటిని కూడా మనం ఏం చేయాలంటే ఒక యూరియా లేదా ఇసుక అందుబాటులో ఉంటే ఇసుక కూడా తీసుకొచ్చుకొని దాంట్లో మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మిక్స్ చేసుకునేటప్పుడు యూరియాలో గడ్డ కట్టింది ఉంటే వాటిని అన్నింటినీ కూడా తీసివేయాలి. తర్వాత ఈ 2 కదురుక మందు, ఇండోఫిల్ మిక్స్ మరియు గడ్డి మందు, ఇది గ్రోమర్ కంపెనీ లోరెట్, ఈ రెండింటిని మనము చాలా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 కూడా కలిసిపోవాలి యూరియాతో. ఆ విధంగా కలిసిపోయేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి రైతు మిత్రులారా. 1 ఎకరానికి మనము యూరియా లేదంటే యూరియా వచ్చేసి 20 కిలోలు, లేదంటే ఇసుక వచ్చేసి 15-20 కిలోలు చొప్పున తీసుకొని ఆ యూరియా లేదా ఇసుకలో మనం ప్రిటిలాక్లోర్ 50% ఈసీ ఉన్నటువంటి ఈరోజు గ్రోమర్ కంపెనీ లోరెట్ను తీసుకురావడం జరిగింది. దీంతోపాటు పైరోజోల్ సల్ఫ్యూరిన్ ఈథైల్ ఉన్న కెమికల్ కలిగినటువంటిది ఇక్కడ మనం ఇండోఫిల్ మిక్స్ తీసుకున్నాము. ఈ రెండింటిని మనము ఇప్పుడు మిక్స్ చేస్తున్నాం మిత్రులారా. 1 ఎకరం పొలంలో మనము ఇండోఫిల్ మిక్స్ 12 గ్రాముల చొప్పున, తర్వాత లోరెట్ వచ్చేసి 1 ఎకరానికి 500 ml చొప్పున యూరియా లేదంటే ఇసుకతో కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము వాటర్ అన్నిటి నిండుగా పెట్టుకొని ఆ వాటరు అన్నిటినీ కూడా బయటికి వెళ్ళకుండా ఏ మడిలోని ఆ మడిలో ఇనికేటట్లుగా అన్నీ కట్టేసుకొని మనము నాటు వేసిన 3 రోజుల్లోపు ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.